గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ స్కాన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన వార్తా దినపత్రికల్లోని ప్రధాన అంశాలు తెలుసుకుందాము. ముందుగా ఈనాడు దినపత్రిక చూద్దాం. చలి గుప్పెట్లో మన్యం, అరకులో 3.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత. అండ్ మన జిఎస్డిపి బేష్ 2025-26 రెండో త్రైమాసికంలో 11.28% వృద్ధి, జాతీయ సగటు 8.7% కంటే అధికం. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు, ఈ ఏడాది 17.11% వృద్ధి లక్ష్యం ముఖ్యమంత్రి చంద్రబాబు అనే వార్తని ఈనాడు దినపత్రికలో మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాము. ఓకే, మన జిఎస్డిపి భేష్ అక్కడ వరకు ఓకే, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అధికారులకు జీతాలు ఇన్ టైంలో ఇవ్వడానికి ఎన్ని ఇక్కట్లు, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో తెలుస్తూ ఉంది. సో వాటిని కూడా, ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచే దిశగా అడుగులు వేస్తే రాష్ట్ర అభివృద్ధి ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ముస్లిం లీగ్కు కాంగ్రెస్ మోకరిల్లింది. వందే మాత్రం పైన ముస్లింలకు బుజ్జగింపులే, సామరస్యత పేరుతో దానిని ముక్కలు చేసింది. మహాత్మా గాంధీ ఆకాంక్షను తోసిరాజింది. నెహ్రూదీ ద్రోహం, లోక్సభలో విరుచుకుపడ్డ మోదీ, ఆరోపణలకు ప్రత్యేక చర్చ పెట్టండి అని ఇక్కడ మనం వార్తను చూస్తూ ఉన్నాము. ఏదైతే ఈ వందే మాత్రం పైన ఒక చర్చ జరగాలి అని ఏదైతే వినిపిస్తూ ఉందో అది చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా మనం చూద్దాము. కాకపోతే దేశంలో అంటే దేశవ్యాప్తంగా చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టి రీసెంట్గా మనం ఇండిగో సమస్య చూస్తూ ఉన్నాము. అలాగే దేశ భద్రత, అలాగే దేశ ఆర్థిక భద్రత, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఉండగా వాటిని వదిలేసి కేవలం ఎప్పుడో జరిగిపోయిన వందే మాతరానికి సంబంధించి చర్చ అంటే కాస్త ఆలోచించాల్సిన అవసరంగా చాలామంది ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని పార్లమెంట్ని వేదికగా చేసుకుంటూ ఉన్నారు. సో ఉపయోగించుకుంటూ ఉన్నారు. బెంగాల్ ఎన్నికల కోసమే ఈ చర్చ ఇదంతా అని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. సో ఇంకా దిగ్గజాల నోట తెలంగాణ రైజింగ్ అనే వార్తను చూస్తున్నాం. ఏదైతే నిన్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు తెలంగాణలో. సో అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. అలాగే తప్పు చేసిన వారిని ఉపేక్షించాం, ఇండిగో సంక్షోభం మీద దర్యాప్తు జరుపుతూ ఉన్నాము. అలాగే రామ్మోహన్ నాయుడు గారు ఈ వార్తలో చూపించడం జరిగింది. అతి తక్కువ రోజుల్లోనే ఇండిగోకి సంబంధించిన పూర్తి వెసులుబాటు కల్పిస్తాం, దానికి సంబంధించిన అన్నీ కూడా సరిచేసే అవకాశాలు ఉన్నాయి అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఆ విధంగానే ఆ వార్తను మనం చూస్తున్నాం. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక, రెవెన్యూ రాంగ్ రూట్, పాత తప్పులు కొత్త తంటాలు, సీఎం ఆదేశించిన అదే అలసత్వం, ఏడాదిన్నరైనా పరిష్కారం కాని సమస్యలు, ప్రజా ఫిర్యాదుల్లో టాప్, పరిష్కారంలో లాస్ట్, అక్రమార్కుల పని పట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించిన సీఎం, పట్టించుకోకుండా వదిలేసిన రెవెన్యూ శాఖ అనే వార్తని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక ఈ శాఖకి సంబంధించిన మంత్రిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంటే అతి త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతూ ఉంది. ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఈ శాఖకు సంబంధించిన మంత్రికి వేటుపడే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. దాంతోపాటుగా ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఎవరెవరు ఇన్, ఎవరెవరు అవుట్ అనే దాని మీద కూడా విజిల్ న్యూస్ మీకు సమగ్ర వివరాలు తెలియజేసే ఒక కథనాన్ని ప్రసారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాన్ని కూడా మేము వివరించబోతాం అతి త్వరలోనే. ఇక మనం చూసుకోవచ్చు, 5 ఏళ్లలో 7 లక్షల కోట్లు జిఎస్టిపి నష్టం, ఏపీని దెబ్బతీసిన వైసీపీ విధ్వంసకర పాలన, విభజన కంటే ఆ పార్టీతోనే ఎక్కువ నష్టపోయాము. అండ్ పీపీపీల రద్దులో విద్యుత్ వాడుకోకుండానే 9,000 కోట్లు చెల్లింపు అనే వార్తని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక ఇక్కడ కూడా ఇండిగోకి సంబంధించి 7వ రోజు కూడా అదే పరిస్థితి కనిపిస్తున్నట్లుగా ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. కొనసాగిన ఇండిగోల సోమవారం 562 విమానాల రద్దు.
అనే వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఇక వందే మాతరానికి నెహ్రూ ద్రోహం, జిన్నాకు తలొగ్గి గేయాన్ని చిన్నాభిన్నం చేశారు. సామాజిక సామరస్య ముసుగులో 2 చరణాలకు కుదించారు. ఇప్పటికీ అదే బుజ్జగింపు రాజకీయం, కాంగ్రెస్పై ప్రధాని ధ్వజం. ఇక్కడ మనం చూసుకోవచ్చు, తిప్పికొట్టిన ప్రియాంక, బెంగాల్ ఎన్నికల కోసమై దీనిపై చర్చ. స్వాతంత్ర్యం కోసం నెహ్రూ 12 ఏళ్లు జైల్లో ఉన్నారు. మోదీ ఆత్మవిశ్వాసం తగ్గుతోందన్న కాంగ్రెస్ నేత, కాంగ్రెస్లో పశ్చాత్తాపమే లేదని బీజేపీ ఆగ్రహం. లోక్సభలో 11 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ అనే వార్తని ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ తిప్పికొట్టిన ప్రియాంక అనేది మాత్రమే మనం తీసుకుంటే ఖచ్చితంగా దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఇంతకు ముందు చెప్పినట్లు మన ఆర్థిక వ్యవస్థ కావచ్చు, అలాగే దేశ భద్రత కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇండిగో కావచ్చు, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ వదిలేసి ఇది మాత్రమే సమస్యలాగా ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం జరిగిన దీన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఆ తప్పుని నెహ్రూకి ఆపాదిస్తూ అది కూడా ఒక పార్లమెంట్ని వేదికగా చేసుకొని దీని గురించి చర్చించడం అనేది కరెక్ట్ కాదనే చెప్పాలి. అది కూడా బెంగాల్ ఎన్నికల కోసమే ఈ ప్రయత్నమా అనేది కూడా చాలా ప్రశ్నలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇక్కడ తిప్పికొట్టిన ప్రియాంక వాటిని మీద ఏదైతే దేశంలో సమస్యలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి వాటిని పరిష్కార దిశగా చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. 150 సంవత్సరాల క్రితం ఈ వందే మాతర గేయాన్ని గురించి ఏదైతే 2 లైన్లకి కుదించారు అనే దాని మీద గురించి ఇన్ని గంటల పాటు సుదీర్ఘ చర్చలు, అది పెద్ద ఒక సమస్యగా ప్రజలకు చూపించడంలో అర్థం లేదనే చెప్పాలి. సో అంతేకాకుండా ఏదైతే బెంగాల్ ఎన్నికల కోసమే ఈ ప్రయత్నం ఇదంతా ఈ ప్లానింగ్ అనేది కూడా మనకి వినిపిస్తూ ఉంది. సో అతి త్వరలోనే దీనికి సంబంధించి కూడా గతంలో వందే మాతరంకి సంబంధించి ఒక సుదీర్ఘ ప్రచురణని, అలాగే సుదీర్ఘ స్టోరీని విజిల్ న్యూస్ మీకు ప్రసారం చేసింది. ఇప్పుడు ఇక్కడ వందే మాతరానికి సంబంధించి మోదీ మాతరాన్ని కూడా చాలా క్లియర్గా చూపించే ప్రయత్నం విజిల్ న్యూస్ అయితే చేస్తూ ఉంది. ఖచ్చితంగా పల్లె రోడ్డుకు మహర్దశ, 2123 కోట్లతో 4007 కిలోమీటర్ల మేర నిర్మాణం చేసే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేటి అర్ధరాత్రి నుంచి లారీల సమ్మె, గూడ్స్ వాహనాల ఫిట్నెస్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఏదో 1300 వరకు కట్టేవాళ్ళం, ఇప్పుడు 33,000 వరకు వెళ్ళిపోయింది. చాలా అధిక భారాన్ని ఇక్కడ లారీ ఓనర్స్ అసోసియేషన్ మోపాల్సి వస్తుంది అని బంద్ అయితే నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా నిన్న వార్తను మనం చూస్తున్నాం. అలాగే రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు చాలా అధికంగా పెరుగుతూ ఉన్నాయి. మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. అలాగే వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రజలకు ఏ విధంగా అప్రమత్తం చేయాలి, అసలు స్క్రబ్ టైఫస్ కుడితే ఆ పురుగు కుడితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, అలాగే ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి అనే దాని మీద కూడా వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంది ప్రజల్ని. సాక్షి దినపత్రిక చూద్దాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు, సాయం మరిచి వెన్ను విరిచి వడ్లు కొనుగోలులో చంద్రబాబు సర్కార్ దారుణ వైఫల్యం అనే వార్తను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దానికి సంబంధించిన పౌర సరఫరాల శాఖ సంస్థ చైర్మన్గా చేసి రైతుల దగ్గర వడ్ల దగ్గర నుంచి కూడా రేషన్ బియ్యం వరకు కూడా ఎంత భారీ దోపిడీ జరిగింది అనేది అప్పటి వైసీపీ ప్రభుత్వంలో అందరూ చూశారు. కాకినాడ పోర్ట్లో ఇప్పటికీ కూడా ఆ వాసన పోలేదు. ఎంత ఇదిగా దారి మళ్లించారు, నిధులు దారి మళ్ళాయి, ఎంత సంక్షోభం ఎదుర్కొంది, ఎన్ని దారుణాలు జరిగాయి ఆ శాఖకు సంబంధించి అనేది అందరికీ తెలిసిందే. సో దాన్ని ఇప్పుడు ఇక్కడ సాయం మరిచి వెన్ను విరిచి వడ్ల కొనుగోళ్లకు సంబంధించి సర్కార్ దారుణ వైఫల్యం అని సాక్షి దినపత్రిక ప్రచురణ చేసింది. సో దానికి సంబంధించి మనం చూసుకోవచ్చు అప్పట్లో ఏమేం జరిగినాయి ఏంటి. అలాగే వడ్లు రైతుల దగ్గర నుంచి ఎప్పుడైనా సరే వడ్లు కొనుగోలు చేస్తారు అంటే మిల్లర్స్ దగ్గర అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిల్లర్స్ దగ్గర నుంచి రైతుల దగ్గర వడ్ల దగ్గర నుంచి అలాగే రేషన్ బియ్యము కొనుగోలు వరకు కూడా చాలా అవినీతి జరిగింది అనేది అప్పట్లో కాకినాడ పోర్టుకి సంబంధించి దానికి ఎలాంటి ఒక
కార్యక్రమాలు జరిగాయి అప్పట్లో అనేది అందరికీ తెలుసు. సో దానికి సంబంధించి ఇప్పుడైనా సరే ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఇప్పుడైనా సరే కూడా మిల్లర్స్ దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయో వాటిని క్లియర్ చేసేందుకు ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి అలాంటి జరగకుండా ఉండేలాగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇక నెహ్రూ విశ్వాసఘాతకం మనం చూసుకోవచ్చు. వందే మాతరంపై చర్చ జరగాలని ఏదైతే వార్త మనం చూస్తూ ఉన్నామో దానికి సంబంధించి అది. ఇక రామ్మోహన్ను నిలదీసిన ఎంపీలు, ఇది నిజంగా ఎక్కడైనా సరే మనం చూసుకోవచ్చు. కేంద్రాన్ని నిలదీసిన ఎంపీలు అనే వార్తని మనం చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ రామ్మోహన్ను నిలదీసిన ఎంపీలు ఇండిగో సమస్యపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల ప్రశ్నల వర్షం అని ఇక్కడ ఈ వార్తని ప్రచురించారు. అంటే కేవలం ఆ సమస్యని సృష్టించిందే ఎంపీ ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు రామ్మోహన్ గారే అన్నట్లుగా ఈ వార్తని ప్రచురించింది సాక్షి దినపత్రిక. సో ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు, ఏదైతే కేంద్రంలో చాలా ప్రాబ్లమ్స్ నిన్న మనం మాట్లాడుకున్నట్లుగానే రాష్ట్ర మంత్రుల వారి శాఖలకు సంబంధించి కానివ్వండి, అలాగే ట్రైన్ యాక్సిడెంట్లు కానివ్వచ్చు, చాలా సమస్యలు ఉన్నాయి. సో అవి కూడా మనం ప్రశ్నించగలిగితే బాగుంటుంది. అలా కాకుండా కేవలం ఈ తప్పిదాన్ని రామ్మోహన్ గారికి ఆపాదించే ప్రయత్నం సాక్షి దినపత్రిక చేస్తుంది. అలాగే మనం చూసుకోవచ్చు, ఏదైతే అర్నబ్ గోస్వామి లైవ్ షో ఆయన ఏదైతే ఇక్కడ రామ్మోహన్ గారిని టార్గెట్ చేస్తున్నట్టుగా డిబేట్స్ పెట్టడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇండిగో సమస్య ఏదైతే లేవనెత్తిందో అప్పటి నుంచి కూడా ఆయన టార్గెట్ చేసి ఈ అర్నబ్ లైవ్ షోస్ అనేవి చేస్తూ ఉన్నారు. సో ఆ షోని టీడీపీ బాయ్కట్ చేసింది. ఆ బాయ్కట్ చేసినట్లుగా కూడా తన లైవ్ షోలో ఆయన అనౌన్స్ చేసుకున్నారు. సో అలా జరిగిందనమాట. ఏదైతే టార్గెట్ చేస్తున్నట్లుగా ఆయన షోస్లో డిబేట్లు ఎలా అయితే పెడుతూ ఉన్నారో దానికి సంబంధించి ఆయనే ఒక ప్రకటన చేసుకున్నారు లైవ్ షోలో, టీడీపీ బాయ్కట్ చేసింది అని. ఇంకా తప్పని తిప్పలు, సోమవారం మరో 562 విమానాల రద్దు, సరిపడా విమాన సర్వీసులు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు, ప్రయాణికులకు 827 కోట్లు రిఫండ్ చేసిన ఇండిగో, సంక్షోభానికి కారణాలు వెంటనే చెప్పడం కుదరదన్న ఇండిగో అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇంకా ఆంధ్రప్రభ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. ఇంతకుముందు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, వృద్ధి రేటు గురించి 11.28%, 3 సూత్రాలతో లక్ష్యాలను అధిగమిస్తాం, వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో పురోగతి, ఏపీ బ్రాండ్ పునరుద్ధరణలోనే పెట్టుబడులు వస్తున్నాయి, ఇండిగో విధానాన్ని కేంద్రం పరిష్కరిస్తుంది, ఈ ఏడాది 2వ త్రైమాసిక గణాంకాలపై సీఎం చంద్రబాబు అనే వార్తని చూస్తూ ఉన్నాము. ఇక కొంతమంది రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే సహించమని కూడా ఇక్కడ ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కొంతమంది రాజకీయవేత్తలకి, రాజకీయ నాయకులకి వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా కనిపిస్తుంది. అలాగే ఈనాడు దినపత్రికలో కూడా మనము ఇది సంగతి అనే ఒక కాలంలో కార్టూన్లో మనం చూసుకుంటే కనుక అక్కడ కూడా ఒక కార్టూన్ అర్థం ఎలా ఉంది అంటే ఒక ఎమ్మెల్యే, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే వారి కుమారుడి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తూ నువ్వు బాగా చదవట్లేదు, ఇంకొన్ని మార్కులు ఎక్కువగా తెచ్చుకోవాలి అన్నట్లుగా ఆ కార్టూన్లో ఆ పిక్చర్ కనిపిస్తుంది. వెనక వారి సతీమణి, వాడికి బాగానే మార్కులు వచ్చాయి, మీకే మీ పరిపాలనలో అలాగే మీరు మీ వృత్తిలో మీ పదవిలో సరిగ్గా మీరు మార్కులు సంపాదించుకోలేకపోతున్నారు, మీ పనితీరుని మెరుగుపరుచుకోలేకపోతూ ఉన్నారు, ఒకవేళ మీరు గనక మీ పనితీరులో మెరుగుపరుచుకోకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు క్లాస్ తీసుకోవాల్సి వస్తుంది అనే విధంగా ఆ కార్టూన్లో మనం చూస్తున్నట్లు పక్కన కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అదేవిధంగా రాజకీయ ముసుగులో ఎవరైతే అన్యాయాలు చేసినా, అక్రమాలు చేసినా, ప్రజల విషయంలో ఏమన్నా మిస్టేక్స్ చేసినా కూడా ఉపేక్షించేది లేదు అని ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి ఎమ్మెల్యేలకు కానివ్వండి, అలాగే మంత్రులకు కానివ్వండి, ఎప్పటికప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా అతి త్వరలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంతమంది మంత్రుల మీద వేటుపడే అవకాశాలు తప్పకుండా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మోడీ ప్రసంగం అందమైన అబద్ధం, వందే మాతరంపై
ఎందుకు ఈ చర్చ? కేవలం నెహ్రూను విమర్శించడానికే, ప్రజా సమస్యలను పక్కదో పట్టించడానికే వందే మాతరాన్ని వివాదం చేస్తున్నారు. ఈ పాపంలో మేం పాలు పంచుకోం. బీజేపీ పోరాటం ఎన్నికల్లో విజయం కోసం, మా పోరాటం దేశం కోసం. మీ భావజాలంపై పోరాటం చేస్తాం. లోక్సభలో మోదీపై ప్రియాంక వాద్రా ఫైర్. ఇక అలాగే ఇండుకో సంక్షోభాన్ని సీరియస్గా పరిగణిస్తాము. ఏదైతే కఠిన చర్యలు తప్పో ఈ సంక్షోభానికి కారణమైన వారికి అని ఇక్కడ రాజ్యసభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా చెప్పినట్లుగా ఈ వార్తలో మనం చూస్తూ ఉన్నాము. అలాగే హవాలా డబ్బు దోపిడీ అనే వార్తను చూస్తున్నాం. 4.20 కోట్ల తరలింపులో 3 కోట్ల లూటి. శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలనం. వడివడిగా పోలవరం పనులు కొనసాగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన పనులు కూడా పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వేగంగా నిర్మాణ పనులు 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తికి కసరత్తు చేసే విధంగా దిశానిర్దేశం కల్పిస్తూ కూడా ఆ పనులని పరుగులు పెట్టిస్తున్నారు, వేగవంతం చేయిస్తూ ఉన్నారు. ఇక తొలి రోజు పోటెత్తిన పెట్టుబడులు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో MOUలు అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక నెక్స్ట్ మరొక వార్త చూద్దాము. ఇక ప్రజాశక్తి, ఏపీ బ్రాండ్ పునరుద్ధరించాము. GSDP వృద్ధి 11.28%. మీడియాతో సీఎం చంద్రబాబు అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. గత న్యూస్ పేపర్స్లో కూడా మనము ఇదే అంశాన్ని చూసాము. అలాగే ఫిబ్రవరిలో అఖిల భారత సమ్మె, కేంద్ర కార్మిక సంఘాల నేతలు సమ్మెకు ఫిబ్రవరిలో టైం పెట్టుకున్నట్లుగా, ఆ డేట్ని ఖరారు చేసుకున్నట్లుగా కేంద్ర కార్మిక సంఘాల నేతలు తెలియజేశారు. అలాగే వందే మాతరంపై చర్చ, ఇది మనము చూస్తూ ఉన్నాం నిన్నటి నుంచి కూడా. వందే మాతరం స్ఫూర్తితో 2047 వికసిత్ భారత్, నెహ్రూ కాంగ్రెస్లే లక్ష్యంగా ప్రధాని ప్రసంగం. ఏదైతే నెహ్రూని టార్గెట్ చేస్తూ నెహ్రూ తప్పిదం వల్లే 2 లైన్లకు కుదించారనే మోదీ వాదన ఉందో దానికి సంబంధించి చర్చ జరగాల్సిందే అని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరొక వార్తా దినపత్రిక చూద్దాము. వార్త, విధ్వంసం నుండి అభివృద్ధిలోకి, వ్యవస్థలను మళ్ళీ దారిలోకి తెస్తూ ఉన్నాము. కేంద్ర GDP కంటే రాష్ట్రాల వృద్ధి రేటు అధికం. పరిశ్రమల రంగంలో 12.20%, సేవల రంగంలో 11.30% వృద్ధి. సుపరిపాలన, సూపర్ 6తో సంక్షేమం, సీఎం చంద్రబాబు అనే వార్తను చూస్తూ ఉన్నాము. ఇక సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్, డ్రోన్ సేవలు మరింత విస్తృతపరిచాం. RTGS సమీక్షలో సీఎం చంద్రబాబు. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు, వందే మాతరం భారత్ వికాస్ మంత్రం, స్వాతంత్ర ఉద్యమానికి ఆ గీతమే ప్రేరణ అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. నిరుపయోగ స్థలాలు ఇక వాడకం, వాటి నుంచి ఆదాయం పొందేలా ప్రణాళికలు. ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఉన్నాయో వాటిని ఉపయోగకరంగా, వాటిని మార్చే విధంగా ప్రణాళికలు రూపొందించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఇండిగోదే తప్పు, సీఎం చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా ఇండిగో యాజమాన్యానిదే తప్పు. ఎందుకైతే ప్రయాణికులు అక్కడికి వచ్చేంత వరకు కూడా వీటి గురించి మాట్లాడకపోవడం, అక్కడ వారికి ఒక సమాచారాన్ని ఇవ్వకపోవడం మనం చూసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే మనము ఖచ్చితంగా ఇండిగోదే తప్పుగా పరిగణించాలి. ఇంకా విశాలాంధ్ర దినపత్రిక, ఇది కూడా రాజకీయ లబ్ధే పరమావధి, లోక్సభలో వందే మాతరంపై మోదీ వివాదాస్పద ప్రసంగం అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మరొకటి, మావోయిస్టు అగ్రనేత రామ్థేర్ లొంగుబాటు, అతడి బాటులోనే మరో 11 మంది. ఛత్తీస్గఢ్ సీఎంకు ఆయుధాల అప్పగింత, MMC స్పెషల్ జోన్లో జల్లెడపడుతున్న భద్రతా బలగాలు అనే వార్తను మనం చూస్తూ ఉన్నాం. శ్రీశైలం ప్లన్స్పూర్ గొయ్యికి మరమ్మతులు, కొత్త సిలిండర్లకు నిధులు కేటాయింపు, చంద్రబాబుకు ఈశ్వరయ్య లేఖ. గాడిలో ఆర్థిక వ్యవస్థ, 2వ త్రైమాసికంలో వృద్ధి 11.28% అనే వార్తను మనం చూస్తూ ఉన్నాం. ముందు పేపర్లో కూడా ప్రధాన వార్తగా మన ఆర్థిక
వృద్ధి రేటుకు సంబంధించి ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. సో గాడిలో ఆర్థిక వ్యవస్థ పడుతుంది, దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాము, సుపరిపాలన అందిస్తూ అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇక జరిమానాతో మాకేం సంబంధం, ఇసుక తవ్వకాలపై జేపీ వెంచర్స్ వాదన, రాష్ట్ర సర్కార్కు సుప్రీం నోటీసులు. ఇంకా ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇండిగో సంక్షోభంపై తేలిగ్గా తీసుకోవడం లేదు ఇండిగో సంక్షోభం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎవరైతే ఆ యాజమాన్యం మీద తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము, త్వరలోనే వాటిని సరిచేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అతి త్వరలోనే ఇండిగో ఫ్లైట్స్ మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపడతామని ఇండిగో యాజమాన్యం ఎలా చెప్తుందో, తప్పుకు కారకులైన వారికి కూడా మేమంత ఈజీగా దీన్ని తీసుకోవట్లేదు, దానికి సంబంధించిన చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటామని కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ గారు చెప్పడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని వార్తా దినపత్రికల్లోని ప్రధాన అంశాలు. థ్యాంక్ యూ.